కేవలం ఇప్పుడు మనం చూపెట్టే వీడియోలన్నీ ఆటోమేటిక్ వెహికల్ మనం చూపెట్టేది హోండా అమేజ్ 2020 మోడల్ వెహికల్ హోండా అమేజ్. దీని రేట్ వచ్చేసి 6,50,000 రేట్ ఉంది. మాట్లాడితే తక్కువ అవుతుంది, మీరు రండి వచ్చి వెహికల్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ ఇది హోండా బ్రేవో 2014 మోడల్ వెహికల్ ఇది, టాప్ మోడల్ వెహికల్ ఇది. దీని రేట్ వచ్చేసి మనకు 3,75,000 రేట్ ఉంది. మాట్లాడితే తక్కువ అవుతుంది, మీరు రండి వచ్చి వెహికల్ చూసుకోండి. మరి నెక్స్ట్ బండి చూద్దాం. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా నెక్సా 2018 మోడల్ వెహికల్ ఇది. దీని రేట్ వచ్చేసి 6,50,000 రేట్ ఉంది. మాట్లాడితే తక్కువ అయితే మీరు వచ్చి వెహికల్ చూసుకోండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ మారుతి సెరీలో 2016 మోడల్ వెహికల్ ఇది. దీని రేట్ వచ్చేసి 3,10,000 రేట్ ఉంది. మీరు వచ్చి వెహికల్ చూసుకోండి. మారుతి సెరీలో ఆటోమేటిక్. ఇప్పుడు నేను చూపెట్టబోయేది మీకు అన్న ఆటోమేటిక్. అదే విధంగా మన అడ్రస్ లొకేషన్ డైరెక్ట్ ఉంది. ఇటువైపు నుంచి మల్లాపూర్ వస్తుంది, మల్లాపూర్ నుంచి వస్తే రిలయన్స్ అపోజిట్ ఉంటుంది. అటువైపు నుంచి వస్తే శ్రీరామ్ HMT అప్సిగూడ తార్నాక అటు నుంచి వస్తే మనకు వైజయంతి దాటంగానే రైట్ సైడ్ లో ఆఫీస్ ఉంటుంది. చాలా మంది లొకేషన్ గురించి ఇబ్బంది పడుతున్నారు, అటు ఏం లేదు. డైరెక్ట్ మీ లొకేషన్ నాచారం ట్రస్ట్ కార్డ్స్ లొకేషన్ వేసుకోండి. ఇంకో 5 బండ్లు ఉన్నాయి మీకు ఆటోమేటిక్ నేను చూపెడతా. నెక్స్ట్ వెహికల్ ఆటోమేటిక్ డిజైర్ 2013 మోడల్ డిజైర్ ఇది, పెట్రోల్ వర్షన్ వెహికల్ ఇది. ఇది మనకు రేట్ వచ్చేసి 3,55,000 వెహికల్ ఉంది. మీరు రెండు వచ్చి వెహికల్ చూసుకోండి. స్విఫ్ట్ డిజైర్ 2013 మోడల్ ఆటోమేటిక్ డిజైర్. నెక్స్ట్ డిజైర్ ఉంది ఆటోమేటిక్ 2018 మోడల్ వెహికల్ ఇది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఆటోమేటిక్ గా మా దగ్గర దాదాపు 20 నుంచి 25 బండ్లు దాకా ఉంటుంది. మీరు వచ్చి వెహికల్ చూసుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర వెహికల్ లేకుండా నేను కస్టమర్ ఎవరి దగ్గర బండ్లు ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసి తెప్పిస్తా, బండ్లు మీకు చూపెడతా. మీరు రండి. మన అడ్రస్ వచ్చేసి నాచారం ట్రస్ట్ కార్డ్స్. ఇలా చాలా బండ్లు ఉన్నాయి ఆటోమేటిక్ గా, ఇంకో 4-5 బండ్లు ఉన్నాయి. ఇది 2018 డిజైర్ డీజిల్ వర్షన్ వెహికల్ ఇది, ఆటోమేటిక్ లో ఉంది. మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది కామెంట్స్ పెట్టారు, ఆ కామెంట్స్ లో మాకు అంత అది ఉండదు. మాక్సిమం చాలా మంది అంటే ఇక మంచిగా అనిపిస్తే మంచిగా పెడతారు, మంచిగా పెడతారు, దానికి మాకు సంబంధం లేదు. మనం మంచి విధంగా మనం పనిచేస్తున్నామా లేదా, బండ్లు మనం అందరికీ అందుబాటులో సరిగా ఇస్తున్నామా లేదా, మాకు కావాల్సింది అదే లెక్క. ఎవరి కామెంట్తో మాకు అంత సంబంధం లేదు. చాలా మంది ఏంటంటే కొన్ని బ్యాడ్ కామెంట్ కూడా పెడతారు, దానికి మేము అంతా ఏం పట్టించుకోము. మేము చేసే పని, మేము చేసే సర్వీస్ కరెక్ట్ ఉందా లేదా అదే విధంగా మేము పనిచేస్తాం. మీరు కూడా కావాలంటే బండి మెకానిక్ చూపెట్టుకోండి, షోరూమ్ తీసుకొని చూపెట్టుకోండి, అన్ని విధాలు చూసుకొని బాగా అయితే తీసుకోండి. తీసుకున్నాక అన్న ఇట్లా అట్లా అంటే మనం ఏం చేయలేము. డైరెక్ట్ ఓనర్ వెహికల్ ఉంటుంది కాబట్టి ఎవరి అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం బండి తీసుకున్నాక ఏం చేయలేం కాబట్టి మీరు అన్ని విధాలు చూసే తీసుకోండి. ఖచ్చితంగా మీరు ట్రస్ట్ కార్డ్స్కి రండి. ఫోటోలు పంపిస్తే మాత్రం మాకు అర్థం కాదు. మరి నేను చెప్తున్నా, ఫోన్ చేసి వాట్సాప్లో ఫోటోలు పెడితే మాత్రం అర్థం కాదు. ఆ ఫోటోలు వాళ్ళు కొత్త కార్కు ఉన్నప్పుడు ఆ కొత్త ఫోటోలు ఉంటాయి. మీరు ఫోటోలు చూసినాక ఫోటోలు చూసి మోసపోవద్దు. ఖచ్చితంగా వచ్చి బండి నడిపించుకోవాలా, ట్రయల్ కొట్టుకోవాలా, మెకానిక్ చూపెట్టుకోవాలా, అన్ని విధాలు చూసుకున్నాక తీసుకోవాలా. మరి చెప్తున్నా, ట్రస్ట్ కార్డ్స్ ఎవరికి డబ్బులు ఊకే రావు కాబట్టి చూసి తీసుకోండి.